గ్రీవెన్స్ సెల్లో మార్చి 16 పెట్టాను నేను గ్రీవెన్స్ సెల్లో. అంతకుముందు కూడా కంప్లైంట్ చేశాను సార్. 2025లోనే ఒకసారి గ్రీవెన్స్ సెల్లో పెట్టాను. అయితే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాకనే కబ్జా చేస్తున్నారు సార్. వచ్చినాయి అయితే ఆన్లైన్లో ఎక్కించింది వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కించినారు వాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన రమణారెడ్డి అని ఒక ఈఆర్ఓ ఉన్నాడు. ఆయన క్లాస్మేట్, ఆ నాగరాజు యాదవ్ అనే ఆయనకు ఆ రమణారెడ్డి క్లాస్మేట్. ఆయన అండదండలతో ఆయన అనేక అక్రమాలు చేసిన ఆ అక్రమంలో నా మీద ఒక అక్రమం చేసిన. అందరికీ శుభోదయం సార్. నా పేరు జీవి రమణయ్య. నేను గ్రామీణ బ్యాంక్కి రిటైర్డ్ ఎంప్లాయీని సార్. నేను దువ్వూరులో శెట్టి నాగరాజు యాదవ్ అని ఆయన 21వ వార్డు కన్వీనర్గా ఉన్నారు. టీడీపీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన అరాచకాలు రోజుకు అధికమైపోతున్నాయి సార్. దువ్వూరులో అనేక అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే గారు మా బంధువు, మా మామ అని చెప్పుకొని ఆయన పేరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు సార్. నాగరాజు యాదవ్ అని ఆయన చిన్న ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళను మీ ఉద్యోగం చూపిస్తారని బెదిరించడము, రేషన్ డీలర్లను బెదిరించడము, మరి భూములు అక్రమంగా ఆక్రమించుకోవడము, ఒకరి భూమి ఒకరికి రాయించడము, ఇలాంటివన్నీ అనేక అక్రమాలు చేస్తున్నారు సార్. ఆయన అక్కడ దువ్వూరు ఎంఆర్ఓ ఆఫీసులో రమణారెడ్డి అనే ఒక ఈఆర్ఓ ఉన్నారు సార్ గతంలో. ఆ ఈఆర్ఓ గారు ఈయనకు నాగరాజు యాదవ్ గారికి క్లాస్మేట్ అంట. ఆ ఇద్దరు కలిసి అనేక రకాలుగా భూములు వాని భూమి ఈయనకి, ఈయన భూమి వానికి రాయటము, అనేక అక్రమాలు చేశారు సార్ ఇద్దరు కలిసి. ఆ అక్రమాలలో నేను ఒక బాధితుని సార్. నేను 2000లో 25 సెంట్ల భూమి కొనుక్కున్నాను. నాకు అమ్మిన ఆయనకు 1979లో రిజిస్ట్రేషన్ ఉంది నాకు అమ్మిన తనకి. అప్పటి నుండి నేను కొనుక్కున్నప్పుడు నేనే చేసుకుంటున్నాను ఆ భూమిని. అంటే కౌలుకి ఇచ్చుకుంటాను. మొన్న 27లో ఆ రమణారెడ్డి అనే అతను, ఈ నాగరాజు అనే అతను ఇద్దరు కలిసి ఎలాంటి ఎంక్వైరీ, ఎలాంటి విచారణ జరపకుండా, నాకు ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా నా భూమిని వాళ్ళ అత్త కొడుకు ఆన్లైన్లో ఎక్కించినాడు. ఆ రమణారెడ్డి అని ఆయన ఎక్కించేటప్పుడు కనీసం నాకు ఒక నోటీస్ అన్న ఇవ్వాలి కదా. నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక ఎంక్వైరీ చేయలేదు, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా, విచారణ లేకుండా ఆ గురవయ్య అనే అతని పేరుతో ఆన్లైన్లో ఎక్కించారు సార్ ఆ భూమిని. ఆన్లైన్లో ఎక్కిస్తానే దౌర్జన్యంగా ఇది నా భూమి అని ఆక్యుపై చేసుకున్నాడు. ఆ గురవయ్య అయినా ఈ నాగరాజు యాదవ్ అయినా ఇద్దరు కలిసి. నేను ప్రొద్దుటూరులో ఉన్నాను. నాకు అక్కడ ఎక్కువ పలుకుబడి లేదు, నాకు బలం లేదు అక్కడ. వాళ్ళు ఆ ఊరోళ్ళే, దువ్వూరోళ్ళే వాళ్ళు ఇద్దరు. కాబట్టి వాళ్లకు ఈయన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని అనేక దౌర్జన్యాలు చేస్తూ ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారు సార్ వాళ్ళు. ముఖ్యంగా నాగరాజు యాదవ్ ఆయన అధికారులు కూడా బెదిరించడము, ఎమ్మెల్యే మా చుట్టము, ఆయన నాకు మామ కావాలా అని ఆయన చెప్పింది వినకుంటే వాళ్ళను బెదిరియడము, ఎంఆర్ఓలను కానీ ఈఆర్ఓలను కానీ ఎవరైనా కానీ. నేను ఈ సంవత్సరము మార్చిలో స్పందనలో పెట్టాను సార్. నేను గ్రీవెన్స్ సెల్లో పెట్టాను, అర్జీ పెట్టాను. వాళ్ళు కూడా పంపించారు అడిగి ఎంఆర్ఓ ఆఫీసులో. ఇది ఉండగానే ఇది ఎంక్వైరీ జరుగుతుంటేనే నేను అన్ని ప్రతి డాక్యుమెంటు నేను సబ్మిట్ చేశాను ఎంఆర్ఓ గారికి. వాళ్ళు ఒక సింగిల్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలే. ఆ ఎంఆర్ఓ గారు నన్నైతే అనేక క్వశ్చన్లు అడుగుతాడు కానీ అతను ఒక్క క్వశ్చన్ కూడా అడగడు వాళ్ళను.
వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతాడు, నేను ఏది చెప్పినా నమ్మడు, నేను ఏం చెప్పినా నమ్మడు, వాళ్ళు ఏమి చెప్పినా నమ్ముతాడు. ఈ విధంగా నన్ను అనేక విధాలుగా హింసలు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఆ నాగరాజు యాదవ్ అని ఆయన ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే నాకు చుట్టమని నానా రకాలుగా ఇబ్బందులు పెడతాను సార్ నన్ను. బహుశా ఈ నాగరాజు గారు చేసే అరాచకాలు అక్రమాలు ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి ఉండవని అనుకుంటున్నాను నేను. ఈ విధంగానైనా కానీ ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి పోతాయని ఆశపడుతున్నాను. అందుకే ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టాను. ఆ విధంగా అయినా కానీ ఆయన దృష్టికి పోతాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నేను. ఆయన ఎమ్మెల్యే గారు నా మీద దయ ఉంచి నాగరాజు చేసే అక్రమాలను విచారించి నాకు న్యాయం చేయాలని ఆయన విన్నవించుకుంటాను ఎమ్మెల్యే గారికి. మీ ద్వారా నేను నా విన్నపం తెలియజేసుకుంటాడా సార్. రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ సార్ అది. నేను 2000లో చేసుకున్నాను సార్. నాకు అమ్మినతను 1979లో రిజిస్ట్రేషన్ ఉంది. నేను 7000 కొనుక్కుని 25 సెంట్లు 7000 కొనుక్కున్నాను నేను. ఇప్పుడు ఒక 3 లక్షలు పోతుంది. 25 సెంట్లు 3 లక్షలు పోతుంది. ఏమన్నా మా మిస్సెస్ మా మిస్సెస్ పేరు మీద చేయించాను. సార్ అంటే ఆయనకున్నంత క్లోజ్నెస్ మాకు లేదు. ఆయన అంటే పొద్దున్న లేసాల నుంచి ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మేము ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గారికి పోలేదు సార్. సార్ ఈ మధ్యలో పెడుతున్నాడు, అప్పుడు అంతకుముందు పెట్టలేదు ఆయన. అందుకే నేను కలెక్టర్ గారు ఇచ్చాను గ్రీవెన్స్ సెల్లో. కలెక్టర్ గారు ఆయన ఎంఆర్ఓ గారికి పంపించారు. ఎంఆర్ఓ గారు ఎలాంటి ఎంక్వైరీ జరిగింది నేను ఏం చెప్పినా ఆయన వినడు. ఆయన నాగరాజు గారు చెప్పేది ఏమైనా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయన వింటాడు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అనుచరుడు అనే ఉద్దేశంతో.